ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు అతని కొడుకు సంభాజీని ఔరంగజేబ్ ఆగ్రా కోటలో బంధించినప్పుడు అక్కడి నుంచి ఎంత తెలివిగా తప్పించుకున్నాడో తెలుసా? 1666 లో ఔరంగజేబ్ శివాజీకి మన్సబ్దారి అనే బిరుదును ఇస్తాను అని మాయమాటలు చెప్పి ఆగ్రాకు ఆహ్వానించాడు. శివాజీ తన కొడుకు సంభాజీతో కలిసి ఆగ్రాకు చేరుకున్నాడు. అక్కడ ఔరంగజేబ్ బిరుదును ఇవ్వకపోగా శివాజీని తక్కువ స్థాయి గల ఉద్యోగుల పక్కన నిలబెట్టి దారుణంగా అవమానించాడు. దీనిని తట్టుకోలేక శివాజీ మహారాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శివాజీ వెళ్లిపోవడం చూసిన ఔరంగజేబ్ కోపంతో శివాజీని సంభాజీని ఆగ్రా కోటలో బంధించమని చెప్పాడు. అక్కడ తనకు బాగా తెలిసిన సైనికుడు ఉండడంతో శివాజీకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ సైనికుడికి శివాజీ వేషం వేసి జ్వరం వచ్చినట్టు లోపల పడుకోమని చెప్పి కొడుకు సంభాజీతో కలిసి ప్రతిరోజు కోటలోంచి బయటకు వెళ్లే పండ్ల బుట్టల్లో దాక్కుని కోట నుంచి బయటకు వచ్చాడు. తర్వాత ఒక సన్యాసి వేషం వేసుకుని కొడుకు సంభాజీతో కలిసి మధుర, అలహాబాద్ మీదుగా మహారాష్ట్రకు చేరుకున్నాడు. తర్వాత 1674 లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గా పట్టాభిషిక్తుడై హిందూ మత సంరక్షణకై పూనుకుని హిందువుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.